మనం చూస్తూ ఉన్నాం. అసెంబ్లీ వేదికగా ఇట్లా బెదిరింపులు మనం చూస్తూ ఉన్నాం. ఇక జిల్లాల్లోనే ఎమ్మెల్యేలు సరే మనందరికీ కూడా తెలుసు, ఎట్లా బెదిరిస్తున్నారు, ఎట్లా దాడులు చేపిస్తున్నారు, ఎట్లా కేసులు పెట్టిస్తున్నారు తెలుసు. ఒక దుర్మార్గపు పాలన నడుస్తూ ఉంది. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మరొకసారి తెలంగాణ ఉద్యమంలో మనం ఎట్లయితే 14 ఏళ్ళు పోరాటం చేసినామో కేసీఆర్ గారి నాయకత్వంలో, ఆ పోరాట స్ఫూర్తిని మళ్ళొకసారి తలుచుకుందాం. ఈ ప్రభుత్వానికి ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది, అప్పుడు చూసుకుందామని మనం అనుకున్నాడు కాదు. ఇప్పటి నుంచే పోరాటాలు మొదలు పెట్టాలి, ప్రశ్నించడం మొదలు పెట్టాలి. ఎవరి స్థాయిలో వాళ్ళు, గ్రామ స్థాయి నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి, ప్రశ్నించాలి. గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ, మండలాల్లో కానీ, నియోజకవర్గాల్లో, జిల్లాల్లో, రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులను ఖచ్చితంగా నిలదీయాలి. మీరేం చెప్పిర్రు ఆనాడు ఎన్నికల సందర్భంలో, ఏం చెప్పిర్రు, ఇవాళ ఏం చేస్తూ ఉన్నారు? 14 నెలలు చూసినాం, ఇక మా ఓపిక నశించింది, మీరు చెప్పిన అమలు చేయాలనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్క గ్రామస్తుడు, ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ, ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లయితే తప్ప వీళ్ళు ఒళ్ళు వంచరు, పని చేయరు. వీళ్ళ లోపల జవాబుదారీతనం లేదు, బాధ్యతారహితంగా ఉన్నారు, చిత్తశుద్ధి లేదు, ప్రజలంటే ప్రేమ లేదు,